సింగిల్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది ఇవాన. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా చేస్తూ, మన తెలుగు ఇండస్ట్రీ గురించి ఎలా మాట్లాడిందంటే, ఎవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారని యాంకర్ అడిగితే ఎంత దారుణంగా నవ్విందంటే తను. చూడంగాల్నే నాకైతే కోపమొచ్చింది. మరి దీని గురించి హీరో ఏమన్నా మాట్లాడారా లేదా? లేదంటే ప్రొడ్యూసర్ ఏమన్నా మాట్లాడారా? అయితే తను మరి ఇంకా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకొని సినిమా చేస్తుంది తను. తను ఇక్కడ ఇండస్ట్రీ గురించి అలా ఎకిలిగా నవ్వటం ఎంతమందికి కరెక్ట్ అనిపించింది చెప్పండి? నాకైతే ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తూ ఇక్కడ రెమ్యూనరేషన్ తీసుకున్న తను అడిగినప్పుడు మర్యాదగా ఇష్టం ఉంటే ఉందని చెప్పాలి, లేదా ఇన్స్పిరేషన్ లేదని చెప్పాలి. అంతేగాని ఎంత దారుణంగా నవ్వినప్పుడు యాంకర్ కూడా ఏం మాట్లాడలేదు, తను కూడా నవ్వుతుంది తిరిగి. ఇంకెలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీ మీద రుద్దటం కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. ఎందుకంటే మనం అభిమానించి ఎంతగానో సినిమాలు చూస్తాం, అలాంటి వాళ్ళు మనల్ని అంత చులకనగా ఇక్కడ చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీని, మరి మీకైనా ఏమన్నా అనిపిస్తుందా లేదా నాకైతే తెలియట్లేదు. కానీ తర్వాత అయినా మరి మాట్లాడారో లేదో ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ, ఆ వీడియో అసలు చూసారో లేదో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని అసలు తీసుకురావటమే కరెక్ట్ కాదు ఇండస్ట్రీకి నాకైతే తెలిసి. ఎందుకంటే తను ఎక్కడో మలయాళంలో యాక్ట్రెస్, సరే అక్కడే చేసుకోమనండి, తనకు అక్కడ ఇష్టం అయితే కాదంటలా. మీరేమో ఎక్కడికి తీసుకొస్తారు, ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి ఏదో ఇక్కడ లేనట్టు తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ రుద్దండి జనాల మీద. వాళ్ళేమో ఎలా పడితే అలా రెస్పెక్ట్ కూడా ఉండదంటే మన అంత పెద్ద హీరోలు ఉన్నారు, ఒకళ్ళు సరే ఇన్స్పిరేషన్ లేదంటే సరిపోయే మాటకి తను నవ్వి దాన్ని ఎంత దారుణంగా నవ్వి తర్వాత ఇది లేదండి. ఏదో నాకు ఇద్దరు ముగ్గురు అంటే కొంచెం యాక్ట్రెస్లు ఇష్టం, కానీ సమంత గారు, అల్లు అర్జున్ గారు అని చెప్పారు. సరే అక్కడితో అది కూడా బాగానే ఉంది. అలా చెప్పిన తను అలా నమ్మకుండా ఉంటే బాగుండేది. ఒక ముక్కలో చెప్పాలంటే తనకు తెలుగు ఇండస్ట్రీ మీద అంత మంచి ఒపీనియన్ లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఎంత దారుణంగా నవ్విందో ఆ వీడియో క్లిప్ వేస్తే మళ్ళీ వేయకూడదని అవుతుంది, లేకపోతే ఇక్కడ సైడ్ నాడన్న ప్లే చేసేవాడిని.